హలో ఆల్. ఈ మధ్య కాలంలో మలద్వారానికి సంబంధించిన వ్యాధులలో ముఖ్యంగా ఫిషర్ అను అనేది అంటే మలద్వారం దగ్గర కట్ అవ్వడం. ఈ వ్యాధి అనేది ఎక్కువగా వస్తుంది. మరి దీనికి గల ముఖ్యమైన కారణాలు ఏమున్నాయో తెలుసుకుందాము. నా పేరు డాక్టర్ సయ్యద్ నజీబుల్లా, ఎంఎస్ జనరల్ సర్జరీ ఇన్ ఆయుర్వేద, చీఫ్ అనరెక్టల్ సర్జన్ ఎట్ ది యానస్ అండ్ రెక్టమ్ క్లినిక్, ఏ కంప్లీట్ ఆయుర్వేదిక్ సర్జికల్ సెంటర్, జూబ్లీ హిల్స్ అండ్ హఫీజ్పేట్. మరి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ 25-45 ఏజ్ మధ్యలో ఎక్కువగా ఫిషరీ నానో అంటే మలద్వారం దగ్గర కట్ అవ్వడం అనేది ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా మా హాస్పిటల్‌కి వచ్చే ఓపీలో దాదాపు 70-80% పేషెంట్‌లందరూ ఫిషరీ నానోతో బాధపడుతున్నారు. దానికి మరి ఉన్న ముఖ్యమైన కారణాలేమున్నాయి? ముఖ్యంగా ఇప్పుడు మారుతున్న జీవన విధానం. దీంట్లో ముఖ్యంగా మన డైట్ హ్యాబిట్స్ మారుతున్నాయి. మన స్లీప్ ప్యాటర్న్స్ మారుతున్నాయి. దాని తర్వాత ముఖ్యంగా మనం వర్క్ కల్చర్ అనేది చాలా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే లాంగ్ అవర్స్ సిట్టింగ్ ఒకే పోస్చర్‌లో కూర్చొని వర్క్ చేయడం గానీ, నైట్ డ్యూటీస్ చేయడం గానీ, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుంది, దీంతో పాటు ప్రాపర్‌గా వాటర్ ఇంటేక్ ఉండకపోవడము, దాంతో పాటు ఫైబర్ ఇంటేక్ అనేది చాలా తక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, మనకు మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏం జరుగుతుందంటే, మనము ఎక్కువసేపు వాష్‌రూమ్‌లో కూర్చోవడము, లాంగ్ అవర్స్ మన వాష్‌రూమ్‌లో కూర్చొని ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మలద్వారం దగ్గర ఎక్కువగా ప్రెషర్ పడి, సడెన్ ప్రెషర్ ఏసినప్పుడు ఏమవుతుందంటే, దీస్ ఆర్ ద వీక్ పాయింట్స్. మలద్వారం యొక్క ఈ ఈ 6 అండ్ 12:00 దీని ఒక క్లాక్ వైస్‌గా చూస్తే 6 అండ్ 12:00లో మనకు చాలా వీక్ పాయింట్స్ ఇవన్నమాట. సడెన్ ప్రెషర్ జరిగినప్పుడు అక్కడ కట్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మనకు ఫిషర్ అనేది ఏర్పడుతుంది. మరి దీనివల్ల మోషన్ ఎళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పి రావడం గానీ, మంట రావడం గానీ, ఈవెన్ మోషన్ ఎళ్ళేటప్పుడు బ్లీడింగ్ రావడం గానీ, ఇలా జరుగుతూ ఉంటుంది. మరి ఇవి రావడానికి ముఖ్యంగా చాలామంది అడుగుతూ ఉంటారు. ఏందంటే, ఎక్కువ సేపు కూర్చోవడము, మరి ఎక్కువగా ట్రావెలింగ్ చేయడం వల్ల నిజంగా ఫిషర్ వస్తుందా? అంటే నిజంగా ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల గానీ, ఎక్కువ సేపు ట్రావెల్ చేయడం వల్ల డెఫినెట్‌గా ఫిషర్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఎక్కువ సేపు ఒకే పొజిషన్‌లో కూర్చోవడం వల్ల ఏం జరుగుతుందంటే, యానల్ కెనాల్ దగ్గర మాయిశ్చర్ ఎక్కువ ఏర్పడడం గానీ, మన బవెల్ మూవ్‌మెంట్స్ అనేది చాలా తగ్గిపోవడం గానీ, ఇలా జరిగే అవకాశాలున్నాయి. అప్పుడు ఆబ్వియస్‌గా మన కాన్‌స్టిపేషన్ డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి. కాన్‌స్టిపేషన్‌తో అగైన్ మనకు ఫిషర్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి చాలామంది అడుగుతూ ఉంటారు. మరి ఫిషర్ సర్జరీతో తగ్గిపోతుందా? మరి సర్జరీ చేసినా మళ్ళీ వస్తుందా? అని రకరకాల క్వెషన్స్ అడుగుతూ ఉంటారు. డెఫినెట్‌గా ఈ మధ్య కాలంలో స్పెషల్‌గా ఏం జరుగుతుందంటే సర్జరీ చేసిన తర్వాత కూడా ఫిషర్ అనేది చాలా మందికి రిపీటెడ్ అవుతుంది. మరి దానికి గల ముఖ్యమైన కారణాలేమున్నాయి? ఫిషర్ అనేది నార్మల్‌గా మనకు తెలిసిన కారణాల్లో ఎక్కువగా మోషన్స్ రావడం గానీ, కాన్‌స్టిపేషన్ రావడం గానీ, సడెన్ ట్రామా జరగడం గానీ, ఇలాంటి కారణాలు. కానీ ఈ మధ్య కాలంలో ఐబీఎస్ గానీ, ఐబీడీ గానీ అంటే మలద్వారంతో పాటు పైన ఉన్న కోలాన్‌లో గానీ, మనకు సిగ్మాయిడ్ కోలాన్ గానీ, ఈ కోలాన్‌లో ఎక్కువగా ఎడిమా, స్వెల్లింగ్ రావడం, అంటే ఇన్‌ఫ్లమేషన్ రావడం, ఇలాంటి కండిషన్ వల్ల ఏం జరుగుతుందంటే, అక్కడ మనకు చిన్న చిన్న అల్సర్స్ డెవలప్ కావడం గానీ, ఇలాంటి కండిషన్ వల్ల కూడా మనకు ఫిషర్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. దాంతో పాటు ఆహ్, యానల్ క్యాన్సర్స్ గానీ, రెక్టల్ క్యాన్సర్స్ గానీ, కోలాన్ క్యాన్సర్‌లు గానీ, ట్యూబర్‌క్యులోసిస్ గానీ, అల్సరేటివ్ కొలైటిస్ గానీ, ఇలా రకరకాల వ్యాధుల వల్ల కూడా మనకు ఫిషర్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి సర్జరీకి ముందు వీటన్నిటిని రూల్ ఔట్ చేసిన తర్వాత మనము దేనివల్ల అయితే ఫిషర్ వస్తుందో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు ఆటోమేటిక్‌గా ఫిషర్ అనేది తగ్గే అవకాశాలున్నాయి. దాన్ని మనం రూల్ ఔట్ చేసుకోకుండా సర్జరీకెళ్లారనుకోండి, డెఫినిట్‌గా మీకు ఇది రిపీటెడ్ అయ్యే అవకాశాలున్నాయి. దాంతో పాటు ఇవన్నీ కారణాలు లేకున్నా మీరు సర్జరీ చేసుకున్న తర్వాత రిపీటెడ్‌గా ఇర్రెగ్యులర్ డైట్, ఇర్రెగ్యులర్ స్లీప్, ఇర్రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేశారనుకోండి, డెఫినిట్‌గా మళ్ళీ మీకు కాన్‌స్టిపేషన్, మలబద్ధకం వచ్చే అవకాశాలున్నాయి. దానివల్ల మళ్ళీ మనకు ఫిషర్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి. మరి చాలామంది అడుగుతూ ఉంటారు. మరి ఆయుర్వేదంలో దీంట్లో, దీంట్లో ఫిషర్ నానోకు ఉన్న ట్రీట్మెంట్ పద్ధతులేమున్నాయి? ఆయుర్వేదంలో ఫిషర్‌ని ఒక ఆహ్, డిసీజ్ లాగా చూడకుండా ఒక సింప్టమ్ లాగా చూడడం జరిగింది. అంటే ఫిషర్ రావడానికి చాలా రకాల వేరే రకాలైన కారణాలున్నాయి. దానివల్ల ఫిషర్ అనేది ఒక సింప్టమ్ లాగా కనిపిస్తుందని ఆయుర్వేదంలో చెప్పబడింది. అంటే మన యొక్క ఇర్రెగ్యులర్ డైట్, ఇర్రెగ్యులర్ స్లీప్, ఇర్రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల మన గ్యాస్ట్రిక్
డైజెస్టివ్ పవర్ తగ్గిపోవడం, దానివల్ల మనకు ఇర్రెగ్యులర్ స్టూల్ అనేది ప్రాపర్‌గా ఫార్మ్ కాకుండా ఉండడం, దానివల్ల కాన్‌స్టిపేషన్, దానివల్ల మనకు ఫిషర్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. దా దానికోసమే ఆయుర్వేదంలో దీపన, పాచన డ్రగ్స్ అంటే మన డైజెస్టివ్ పవర్‌ని ఇంప్రూవ్ చేసే డ్రగ్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు వస్తి లాంటి ట్రీట్మెంట్ అంటే మలద్వారం లోపటి నుంచి మెడికేటెడ్ ఆయిల్‌ని పంపియడం గానీ, ఇలాంటి రకరకాల ట్రీట్మెంట్ పద్ధతులున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు ప్రాపర్‌గా మీ డైజెస్టివ్ ఫైర్ ఇంక్రీజ్ అయ్యి, మీ స్వతహాగా మీకు మోషన్ అనేది ప్రాపర్‌గా రావడము, మీ జీఐటీ ట్రాక్ అనేది హెల్తీగా కావడం, దానివల్ల మాకు ఫిషర్ అనేది తగ్గే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల మళ్ళీ మళ్ళీ రికరెంట్‌గా వచ్చే అవకాశాలు కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటాయి. ఫిషర్ రాకుండా ఉండడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలని రిపీటెడ్‌గా అడుగుతూ ఉంటారు. మరి ఈ మధ్య కాలంలో ఫిషర్ ఎక్కువగా పెరుగుతుంది గదా! దాంట్లో ముఖ్యమైన కారణం ఒకటి డైట్ అన్నమాట. దాంట్లో ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే ఎక్కువగా స్పైసెస్ గానీ, ఎక్కువ మసాలా గానీ, డీప్ ఫ్రైడ్ ఫుడ్ గానీ, నాన్ వెజ్ గానీ, లేదా స్టోర్డ్ ఫుడ్, ప్యాక్డ్ ఫుడ్, సాల్టెడ్ ఫుడ్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే డెఫినిట్‌గా మనకు కాన్‌స్టిపేషన్, మలబద్ధకం వచ్చే అవకాశాలున్నాయి. దాంతో పాటు మనకు క డ్రింక్స్ అంటే ఆల్కహాల్ గానీ, తర్వాత ఈవెన్ కోక్ గానీ, డైట్ కోక్ గానీ, ఇలాంటి రకరకాల తీసుకోవడం వల్ల కూడా మనకేం జరుగుతుందంటే, మనక గ్యాస్ట్రిక్ మ్యూకోసా దెబ్బతినడం, గట్ యొక్క హెల్త్ అనేది దెబ్బతినడం, దానివల్ల కాన్‌స్టిపేషన్ రావడం, మళ్ళీ దానివల్ల అగైన్ ఫిషర్ అనేది వచ్చే అవకాశాలున్నాయి. మలద్వారానికి సంబంధించిన వ్యాధులన్నీ ఈ మధ్య కాలంలో ఫిషర్‌తోనే మిగతా వ్యాధులనేది వస్తున్నాయి. కాబట్టి డైట్‌ని మనం ప్రాపర్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుకుంటే ఇలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. మరి ఇంకా ఫిషర్ యునానో గురించి ఇంకా మీకెలాంటి డౌట్స్ ఉన్నా, దీని గురించి ఇంకా తెలుసుకోవాలనుకున్నా, కింద ఉన్న నంబర్‌కి మీరు కాల్ చేయొచ్చు. డైరెక్ట్‌గా మెసేజ్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.